ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాడు. ఈ విధంగా జరుగుతుంది. ఎలక్షన్ కమిషనే దగ్గరుండి నడిపిస్తుంది వ్యవహారం మొత్తం కూడా. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గానే ఎటువంటి మొహమాట లేకుండా ఆధారాలతో సహా మొత్తం కూడా నిరూపించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులైతే 2-3 చోట్ల ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు విమర్శలు చేశాడు. దానికి సంబంధించిన డేటా కూడా చూపించాడు. తర్వాత ఈరోజు కూడా బీహార్కి వెళ్ళాడు. బీహార్లో కూడా ఓట్ చోరీ ఏ విధంగా చేస్తున్నారు ప్రజలందరూ కూడా అక్కడ కూడా వివరిస్తున్నాడు. ఈరోజు అక్కడ కూడా అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడు. ఇప్పటివరకు జరిగింది అయితే జరిగింది. బీహార్లో ఓట్ చోరీ లేకుండా చేస్తాం అని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మరి సవాల్ కూడా విసరం కూడా జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంకొక మాట్లాడాడు ఎలక్షన్ కమిషన్ గురించి. అయ్యా, మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించండి, మేము చూపిస్తాం. ఎక్కడ ఒక వ్యక్తి 4-5 చోట్ల ఓట్లు ఎలా వేశాడో కూడా చూపిస్తాం. ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో వాటిని ఇవ్వండి. అదేవిధంగా డిజిటల్ డేటా ఇవ్వండి, మేము మొత్తం కూడా ఎవిడెన్స్ సహా చూపిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేశాడు రాహుల్ గాంధీ గారు. దానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలని వివరించింది. ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా చూశారు. ఏమో ఇచ్చేస్తుందేమో, చాలా గట్టిగా ఉంటుందేమో పోరాటం అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంతా బుస్సే. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పట్లో ఇవ్వలేం, మేము ఇవ్వం అంటే అత్త మామ కోడలో కూతురు ఏదో కొత్త స్టోరీ కూడా చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్. సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వలేమని చెప్పేసి తేల్చి చెప్పేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకు మరి అంత భయం? మనకైతే అర్థం కావడం. అంత భయం ఎందుకు? ఇప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు భయం? నిజాయితీగా పనిచేస్తుంటే ఇవ్వడానికి ఎందుకు అంత భయం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి కహానీ చూస్తే అసలు నిజంగానే ఇక్కడ చోరీ జరిగింది, వీళ్ళు ఏదో మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవసీ కారణంగా మేము సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వలేం, వ్యక్తుల తల్లులు కోడళ్ళు సోదరీమణుల వీడియోలను ఈసీ ఇవ్వాలా అనేసి ఈసీ ప్రశ్నిస్తుంది. ఓటర్ జాబితాలో ఉన్నవారే ఎన్నికల్లో ఓటు వేశారనే స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. దేశంలో 1.3 కోట్ల బూత్ ఏజెంట్లు ఉంటే అవతకలు ఎలా జరుగుతాయని చెప్పేసి ఈసీ ఉల్టా ప్రశ్నిస్తుంది. అయ్యా, రాహుల్ గాంధీ గారు అడిగింది సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి, మేము నిరూపిస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే వీళ్ళేదో అత్త కోడలు తల్లులు కూతుర్లు ఏదో ప్రైవసీ అని చెప్పేసి ఏదో కొత్త కహాని కూడా తీసుకొస్తున్నారు. మరి అంత ప్రైవసీ కోరుకున్నటువంటి వీళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్ లోపలికి వెళ్ళి ఏదో గొడవ చేశారని చెప్పేసి ఒక వీడియో బాగా హల్చల్ అయింది, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది, ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, అదేవిధంగా ఎల్లో మీడియాకి వెళ్ళి ఎలా వెళ్ళిందో కూడా ఒకసారి ఇదే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మరి అక్కడ కూడా ఉంటుంది కదా ప్రైవసీ, మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఎలా వెళ్ళిపోయాయి చంద్రబాబు గారు దగ్గరికి ఎలా వెళ్ళిపోయాయి అవి మాత్రం చెప్పరు. ఎంత అంటే కామెడీ. అసలు సోషల్ మీడియాలో అయితే బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. దీన్ని బట్టి చూస్తేనే నిజంగానే జరిగింది, దాంట్లో ఎటువంటి డౌటే లేదనేసి అనిపిస్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేస్తున్నాడో నిజంగానే జరిగాయి. ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిన సమాధానం చూస్తే ఎలా ఉంటుందంటే, నా జేబులో డబ్బులు పోయాయి, ఒకసారి నీ జేబులు చెక్ చేయాలంటే నా జేబులు చెక్ చేయడానికి ఎంత మాత్రం వీలు లేదు అన్నట్టుంది ఈసీ వ్యవహారం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఈసీ స్వామ్యం అని చెప్పేసి చెప్పుకోవాలేము. ఇదే సీసీటీవీ ఫుటేజ్ని గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఆ విజయనగరం జిల్లా నెల్లిమేరలో జరిగినటువంటి ఈవీఎంలు వీవీప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఫిర్యాదుదారుల సందేహాలు నివృత్తి చేయకుండానే అర్ధాంతంగా ముగిసింది. పోలింగ్ రోజు అదేవిధంగా ఈవీఎంల గోదాం వద్ద కౌంటింగ్ రోజు చిత్రీకరించే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ కమిషన్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఆనాడు వైసీపీ అడిగినా అదే సమాధానం, ఈనాడు రాహుల్ గాంధీ గారు అడిగినా అదే సమాధానం. మరి అంత సీక్రెసీ అంత ప్రైవసీ ఏముందో మరి ఆ ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా బీజేపీ నాయకులకి మోదీ గారికి తెలియాలేము.
అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఏమైనా సరే క్లారిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటే వాటి మీద ఊసేలే. సెంటిమెంట్గా ఓట్ల దొంగతనం జరుగుతున్నది అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అంట ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్న మాటలు. ఇది ఎక్కడ లాజిక్కో ఎవరికి కూడా అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ అంటే చాలా పారదర్శకంగా నిస్వార్థంగా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళ మాటలు విన్న తర్వాత బేబే ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లంట. దీనికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడే ఎలక్షన్ కమిషన్ కూడా గేమ్ ఆడుతుంది. రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రశ్నకి వేటికి కూడా సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అంటే ఆడవాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఏందో అసలు ఈ వ్యవహారం ఏందో ఎవరికి అర్థం కావడం.